ఖైరతాబాద్ బడా గణేష్ ఆల్ సెట్ మరి కాసేపట్లో శోభాయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆల్రెడీ భారీ గణపయ్యని టస్కర్ పైకి ఎక్కించారు. అక్కడ సిచ్యుయేషన్ తెలుసుకుందాం. శ్రవంతి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవంతి, శోభాయాత్రకి ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అక్కడ జన కోలాహలం ఎలా ఉంది? సౌజన్య, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఖైరతాబాద్ గణనాథుడు టస్కర్ మీదకైతే ఎక్కాడు. మన మహా గణపతిని చూసేందుకు ముఖ్యంగా ఇక్కడ భక్తులు వస్తున్నా కూడా అనుమతించిన పరిస్థితి, ఎందుకంటే వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మీరు చెప్పినట్టు టస్కర్ మీదకి ఎక్కాడు. ఇంకో గంట సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తోంది. టస్కర్ అయితే చాలా అందంగా అలంకరించారు, మనం చూస్తూ ఉన్నాం. సో అన్ని రకాల పూలతోటి అందంగా అలంకరించి వెల్డింగ్ పనులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే భక్తుల కన్నా సెక్యూరిటీ పరంగా ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే కనిపిస్తుంది. ప్రత్యేకంగా మహిళల కోసం, అంటే మహిళా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి విమెన్ పోలీస్ వింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీసులు 600 నుంచి మిగిలిన చోట్ల 2000 వరకు కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనం భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను షాదన్ కాలేజ్ దగ్గర ఉంటాను. ఓకే, మహాగణపతిని చూడడానికి అంటే ఇప్పుడే వచ్చారా, లేకపోతే ఈ 9 రోజుల్లో ఎప్పుడైనా? 9 రోజులు వస్తుంటానండి. నాకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. అండ్ మేము వీఆర్ ఫ్రమ్ ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం. సో ప్రతిరోజు నైట్ మంగళహారతి టైంలో మేము స్వామికి నివేదనలు చేస్తాము. ప్లస్ ప్రతిరోజు ఈ సన్ రైజ్ స్టోర్స్ దగ్గర నుంచి మేమంతా కూడాను అందరికీ అన్ని సప్లై చేస్తాం అనమాట. మొన్న పూరి సప్లై చేసాం ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు. ఒకరోజు ఇడ్లీ సప్లై చేసాం లైవ్గా అక్కడే చేయించేసి. తర్వాత ఒక రోజు అంతాను నిన్న కిచిడి చేయించాము. ఈ రోజు కూడా స్వీట్స్ చేయిస్తున్నాము, టైం లేదని చెప్పి. సో రుద్రాక్ష మాల కూడా మా సంఘం నుంచి వేశామండి. మా సంఘం నుంచి కస్తూరి శ్రీనివాస్ గారును గౌతు రామకృష్ణ గారు వాళ్ళిద్దరే స్పాన్సరర్స్ ఈసారి. రుద్రాక్ష మాల స్వామికి గజమాల కాశీ నుంచి తెప్పించి వేయడం జరిగింది. ఇది 3rd ఇయర్ మాకు. ఎవ్రీ ఇయర్ మీ V6 కూడా మాకు ఇది లైవ్ లో తీస్తుంది మేము రుద్రాక్ష మాల వేయడము. సో చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఈ 9 రోజులకు కూడా పండగేనండి, పెళ్లిలాగే అనిపిస్తుంది మాకు. ఇప్పటి నుంచే బాధగా ఉంది, స్వామి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, కానీ మాకు చాలా చాలా బాధగా ఉంది. అండి, చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా నవరాత్రులు ఎంజాయ్ చేసి చివరి రోజు పంపించడం అంటే కష్టంగా ఉంటుంది. పిల్లలు బాధపడడం, ఏడవడం మనము వాట్సాప్ లలో చూస్తుంటాం కదా. ఇప్పుడు మేమే బాధపడుతున్నాం అంటే 9 రోజులు ఉదయం రాత్రి పొద్దునొచ్చి పారాయణాలు చేసుకున్నాము. లలిత విష్ణు పారాయణ, వాసవి మాత చరిత్ర. అందులో ఈసారి మొదటిసారిగా వాసవి మాతను పెట్టారు కదా, అది మాకు కులదేవత అనమాట వాసవి మాత. సో వీఆర్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. మేము ఈ గణేష్ ఉత్సవ్ కమిటీకి చాలా రుణపడి ఉంటాము. తర్వాత మేము ఫ్రైడే రోజున ఇక్కడ హోమం చేశామండి. 108 హోమగుండాలు. 108 హోమగుండాల్లో ఒక హోమగుండానికి 4 దంపతులు చొప్పున మొత్తం 408 అన్నమాట కపుల్స్. తర్వాత మండే రోజున ఇక్కడ మేము సిద్ధి బుద్ధి సమేత గణేష కళ్యాణం చేశామండి. అది గ్రేట్, నాకు తెలిసి ఎవరు చేసుండరు. 150 జంటలతో చేసాము, అది కూడా మీరు తీసినట్టు గుర్తు నాకు. సో చాలా బాగుంది. ఈ అబ్బాయి వచ్చేసి US నుంచి వచ్చాడండి. కమ్ హియర్. హి ఈజ్ ఎ క్రిస్టియన్, బట్ మన ట్రెడిషన్ ఇష్టపడి బొట్టు కూడా పెట్టించుకున్నారు. హి ఈజ్ లీవింగ్ టుమారో. US కి టెక్సస్ నుంచి వచ్చారు. I'm from the United States. Yep. Oh, it's amazing. I mean, I never experienced anything like this where everybody gets together and celebrates, and so it's amazing to be part of it. చెప్పండి మేడం. అయితే సంబంధించి ఈ రోజు మనకి మధ్యాహ్నం లోపు నిమజ్జనం అయిపోతుంది. సో ఎన్నిసార్లు ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారు? 71 ఏళ్ల చరిత్ర ఉంది మన గణనాథుడికి. యాక్చువల్ గా 1954లో శంకరయ్య గారు ఒక్క అడుగుతోనే స్థాపించారు. ఈ రోజు 71 సంవత్సరం ఈ సంవత్సరము. సో మాకు ప్రతి సంవత్సరం మేము ఉండేదంతా ఖైరతాబాద్ లోనే, పుట్టి పెరిగిందంతా ఖైరతాబాద్ లోనే కాబట్టి మాకు ప్రతిరోజు పండుగ. ఈ 11 రోజులు మా ఆర్యవైశ్య సంఘం నుంచి మేము స్వామివారికి 9 రోజుల నవరాత్రులకి ప్రతిరోజు ఒక నైవేద్యం స్వామివారికి నివేదించడం జరిగింది. అలాగే కాశీ నుంచి తెచ్చిన 1,00,000 రుద్రాక్ష మాలను ఫస్ట్ రోజే స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పోలీసు వారికి ధన్యవాదాలు తెలపాలండి. ఈ 9 రోజులు వాళ్ళు పడ్డ కష్టం మాత్రం అసలు అమోఘం అండి, చెప్పలేము. అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ GHMC కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఏదైతే డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కి మేము గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలంటున్నాం.
సో మొత్తంగా చూస్తున్నాం ఇక్కడ వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన గణనాథుడు ఇక్కడ నుంచి శోభాయాత్రగా మొదలై ఖైరతాబాద్ చేరుకొని క్రేన్ నెంబర్ 6 దగ్గర నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఈ బందోబస్తు మధ్య ఎటువంటి ఆటంకం, నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఆటంకం జరగకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు పోలీసులు. ముఖ్యంగా చూసుకుంటే టస్కర్ మీద వెల్డింగ్ పనులు కొనసాగుతూ ఉన్నాయి. టస్కర్ చుట్టూ కూడా ఎవరిని ఎల్లో చేయట్లేదు, కేవలం పోలీసుల నిఘా మధ్య కూడా ఈ పని జరుగుతుంది. అలాగే బయట ఎక్కడికక్కడ బార్కెట్లు ఏర్పాటు చేసి భక్తులను అయితే ఆపే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ టస్కర్ దగ్గరికి అయితే మనం వెళ్లే ప్రయత్నం చేద్దాము. సో మనం అనుకున్నట్టుగానే ఇప్పుడే టస్కర్ దగ్గర నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది దాదాపు 50 నుంచి 60 టన్నుల వరకు కూడా బరువు మోయగలదు. ఎందుకంటే మహాగణపతి చాలా బరువు ఉంటాడు కాబట్టి ఈ టస్కర్ మీద ఏర్పాట్లు అయితే చాలా భారీ ఎత్తునే ఉన్నాయి. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా, ఉన్నాం కదా, టస్కర్ కి సంబంధించి ఆయన వెల్డింగ్ పనులు పూర్తి చేస్తున్నారు కాబట్టి కొంచెం మాట్లాడడం ఇబ్బంది అవుతుంది, బట్ మాట్లాడతా అని చెప్పారు. సో వినాయకుడిని ఇప్పుడైతే పైకి లేపి టస్కర్ మీద నుంచి వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. సో అక్కడ నుంచి పూర్తిగా టస్కర్ మీదకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వెల్డింగ్ పనులు కంప్లీట్ అవ్వడం వల్ల మహాగణపతిని మరి కాసేపట్లో అయితే కదిలిస్తున్నారు. ఇక్కడ మనం పోలీసులు కూడా ఉన్నారు, చూసుకుందాం. ఇక్కడ అయిపోయినాయి అండి టస్కర్ మీద వెల్డింగ్ పనులు? ఆల్మోస్ట్ అయిపోయింది మేడం. ఎప్పుడండి శోభాయాత్ర ఇప్పుడు మొదలవబోతుంది?